చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నా మనసు నిండా ఆయనే ఉన్నారని తెలిసాక నేను దూరంగా ఎలా ఉండగలను? ఎంత పిచ్చిదానివి సంధ్య. ఒక పక్క చైతన్య నిన్ను వద్దనుకుని వేరే అమ్మాయిని చూసుకుంటుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి? లేదమ్మా, ఆయన నన్ను వదిలి ఉండలేరు. ప్లీజ్ నాన్న, మీరే ఏదైనా చేసి ఆయన ఆపండి. అమ్మా, ఆయన అలా వేరే అమ్మాయితో చూడలేకపోతున్నాను. అలా చూస్తున్నారేంటి? లోపల డబ్బాలు బీపీ టాబ్లెట్లుంటాయి, తీసుకొచ్చి నాకు తగలేయండి. ఇప్పుడు ఎందుకే? ఆల్రెడీ వేసుకున్నావు కదా. నీ కూతురు అన్న మాటలకు బీపీ 200 దాటినట్టుంది. మన ఆశల మీద వేరే ఎవరో కాదు, నీ కూతురే నీళ్లు చిమ్ముతుంది. అబ్బబ్బబ్బబ్బా, దేశంలో ఎవరికి భర్త లేరు, ఎవరు విడాకులు తీసుకోవట్లేదు. ఏదో నీ ఒక్క కూతురికే ఉన్నట్టు ఇన్ని వేషాలా? విడాకులు వాపస్ తీసుకుంటే మనం రోడ్డు మీద అడుగు తినాల్సిందే. అది కాదు సరోజా. వద్దు, మీరు మాట్లాడకండి. ఇప్పటికే పిచ్చెక్కుతుంది. ఇక మీరు కూడా మాట్లాడితే చచ్చిపోతాను. ఏమండి, ఇద్దరు కలిసి బ్యాగులు సర్దుతున్నారు. పారిపోవాలని స్కెచ్ వేస్తున్నారు. నేను చెప్పానా, మోసం చేసి బ్రతికేవాళ్ళు సరెండర్ అవ్వరు. ఇక్కడి నుండి పారిపోయి వేరే దగ్గర దందా మొదలు పెడతారు. తను మన గేట్ దాటుతుందో లేదో వెంటనే పోలీసులు వస్తారు. స్టేషన్కి తీసుకెళ్లి 4 తగిలిస్తే అసలు నిజాలు బయటకొస్తాయి. మొత్తానికి ఈ రోజుతో ఇంటికి పట్టిన పీడ వదిలిపోతుంది. అది చాలు. ఏంటి, ఎవరైనా ఉన్నారా? మనుషులెవరూ లేరు, కానీ సీసీ కెమెరాలున్నాయి కదా. వాటిని నేనెప్పుడో ఆఫ్ చేశాను. ఇక మనల్ని ఎవ్వరూ ఆపలేరు. అయితే ఇంకెందుకు ఆలస్యం? బయలుదేరు. బయలుదేరా? మరి నువ్వు రావట్లేదా? నేను నీతో వచ్చేం చేయాలి? ఇక్కడే ఉంటే తిట్టో కొట్టో కాస్త తిండైనా పెడతారు. నీతో వచ్చి నేనేం చేయాలి? ఏంటి చూస్తున్నావు? నీతో కలిసి ఆ రామలక్ష్మి సంగతి చూద్దామంటే అది కాలేదు. మీ అక్క నాకు హ్యాండ్ ఇచ్చింది, ఇప్పుడు నువ్వు అంతే. ఇక నేను రామలక్ష్మిని గెలవలేనని అర్థమైంది. ఏం చేస్తాను? నువ్వు బయలుదేరు. సరే, ఉంటాను. చూడండి, దొంగలా ఎలా పారిపోతుందో. దొంగలా ఏంటి? దొంగే కదా.
ఏమండి పదండి. పట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఫోన్ చేసి 5 నిమిషాలు కాకముందే వచ్చారు. ఇది మనం ఊహించిందే కదా మేడం, అందుకే రెడీగా ఉన్నాం. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా వంతిక, ఎప్పుడూ గెలిచేది మంచే. చెడ్డవాళ్ళు ఏం చేసినా చివరికి జైలు పాలవుతారు. నేను తప్పు చేశాను రామలక్ష్మి. నిన్ను కలిసిన రోజే చంపేస్తే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఏయ్, పోలీసుల ముందే బెదిరిస్తున్నావా? కొన్ని జీవితాలు అంతే మేడం, ఎంత మారుద్దామని ట్రై చేసినా మారవు. రామలక్ష్మి, ఇంక తనతో మాటలేంటి? మేడం, మీ పని మీరు కానివ్వండి. ఈ రోజుతో అవంతికకి బయట ప్రపంచంతో సంబంధం ఉండకూడదు. చివరి శ్వాస వరకు జైల్లోనే మొగ్గాలి. తను చేసిన నేరాలకు ఎలాగో అదే జరుగుతుంది. కానిస్టేబుల్స్ తీసుకురండి. మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే మేడం. అంతా ఓకే ప్రియా, మనం ఇచ్చిన డోసు చాలా బాగా పనిచేసింది. నీ మేలు ఈ జన్మకు మర్చిపోలేను. థ్యాంక్స్. పని చేస్తే చాలు చైతన్య. ఎలాగైనా సంధ్య నీకు దగ్గరైతే చాలు. నీతో కాస్త క్లోజ్గా ఉండడం చూస్తేనే సంజ తట్టుకోలేకపోతుంది అక్కడ. 2 రోజుల నుండి ఒకటే ఏడుపు. పాపం ఏడుస్తుందా? తను అలా ఏడుస్తుంటే నాకు బాధగానే ఉంది, కానీ ఏం చేస్తాం చెప్పు, తప్పట్లేదు. మేమిద్దరం ఒకటి కావాలంటే కొన్ని తట్టుకోవాలి ప్రియా. ఇంకా ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు. లేదు ప్రియా, మళ్ళీ నీ హెల్ప్ తీసుకునే అవసరం నాకు రాదనిపిస్తుంది. సంధికి నా మీదున్న ప్రేమ ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. నేననే మాటలకి తను తిరిగి సమాధానం కూడా చెప్పట్లేదు. బంగారంలా ఉన్న మీకు ఈ కష్టాలేంటి చైతన్య? అంతా సంధి పేరెంట్స్ వల్లే ప్రియా. వాళ్ళు మాటలు విని సంధి ఈ పరిస్థితికి వచ్చింది. పేరెంట్స్ ఇలా చేయటం ఏంటో నేనెక్కడా వినలేదు. అదో పెద్ద కథలే ప్రియా. టైం వేస్ట్ తప్ప చెప్పి ఏ ప్రయోజనం లేదు. ఇంకివన్నీ అనవసరం. సంధ్య నాదైతే చాలు. సంధ్య ఎప్పటికీ నీదే. మీదెంత నిజమైన ప్రేమో నాకు తెలుసు. సంధ్య చైతన్యులు ఎప్పుడు కలిసే ఉండాలి. నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుంది ప్రియా. మేమెప్పుడు కలిసే ఉంటాం. ఆ దేవుడు కూడా మమ్మల్ని విడదీయలేడు. సూపర్ కాన్ఫిడెన్స్ చైతన్య. సరే మరి ఉంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ప్రియా.
సరోజా, ఏమైనా ఐడియా వచ్చిందా? వీళ్ళ డైవర్స్ కి ఏదైనా సెక్షన్స్ కలిపి పెడితే? ఎన్ని సెక్షన్లు పెట్టినా వీళ్ళిద్దరు గొడవ పడితేనే డైవర్స్ ఇస్తారు. ఒకరంటే ఒకరు పడి చస్తుంటే ఎవరిస్తారు డైవర్సు? మరి ఇప్పుడు ఎలా సరోజా? అదే అర్థమై చావట్లేదు. వీళ్ళిద్దరు విడాకులు విత్డ్రా చేసుకుంటే మనకు లైఫే లేదు. ఏం చేసైనా సరే వాళ్ళిద్దరిని విడగొట్టాలి. ఇలా అనుకోవడం కాదు, ఏదైనా చేయాలి కదా. పోనీ మీరు చేయండి. మాటలు బాగా చెప్తారు కదా, ఒక్క ఐడియా ఇవ్వండి చూద్దాం. నాకింత తెలివేడిస్తే నీతో ఎందుకుంటాను? ఆ? ఏదో అన్నారు? ఏం లేదు, ఆలోచిస్తాను అంటున్నాను. ఏంటి రామలక్ష్మి, చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. అవంతికని ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పి 4 పోలీసుల్ని తీసుకొచ్చి తెగ బెదిరించావు. ఏమైంది? ఏంటి అవంతిక పోలీసులకి దొరుకుతుందనుకున్నారా? అంత లేదమ్మా. తను ఈ పాటికే సేఫ్ గా రీచ్ అయి ఉంటుంది. భలే కనుక్కున్నావే. నీకెలా తెలుసా లేఖ్యా? ఏంటి ఎగతాళా? అవంతిక పారిపోయింది. ఇక మా జోలికి ఎవ్వరూ రారని తెగ హ్యాపీగా ఉన్నట్టున్నావు. కానీ అలా జరగదు. అవంతిక మీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి మళ్ళీ వస్తుంది. మహి పగ, తన పగ, నా పగ అన్ని కలిపి తీర్చుకుంటుంది. కలలు బాగా కంటావా లెక్య? అవంతిక పారిపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? అసలు ఏం మాట్లాడుతున్నావు లెక్య? ఇంకెప్పుడు మారుతావు? అంత సంతోషపడకన్నయ్యా. ఇప్పుడు కొన్ని రోజులు మీ హవా నడుస్తుందేమో కానీ మళ్ళీ అవంతిక వస్తుంది, మీ సంగతి చెప్తుంది. మీ ఫ్రెండ్ మళ్ళీ రావటం అంటూ జరగదా లేఖ్యా? తను ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలుసు. కావాలంటే నువ్వు చూస్తావా? 1 మినిట్. చూపించు. అలేఖ్యా, ఏంటిది? చూడు, నీకే తెలుస్తుంది. అవంతికని పోలీసులు అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేయడం జరిగింది. ఉన్న కేసులన్నీ తీసి బయటికి రాకుండా జైల్లో వేయటం జరిగింది. కావాలంటే నువ్వు చూసొస్తావా? చూసి రావడం ఎందుకమ్మా? జైల్లో ఖాళీగా ఉంటే అలేఖ్యని కూడా పంపిద్దాం. డాడీ, నన్ను జైలుకి పంపిస్తారా? నువ్వు చేసిన పనులకి పోలీసులకు చెప్తే వెంటనే అరెస్ట్ చేస్తారు. రామలక్ష్మి మొహం చూసి పోనీలే అని ఊరుకున్నా. నేనేం తప్పు చేశానని అరెస్ట్ చేస్తారో చెప్పు.
శత్రువులతో చేతులు కలిపి ఇంకా ఏం తప్పు చేశానని అడుగుతున్నావా? సిగ్గులేదు? అసలు నువ్వు నా కడుపున ఎలా పుట్టావే? పెళ్లి చేసుకుని మొగుడిని వదిలేశావు. చదువుకున్నావు కదా, కనీసం నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు అనుకుంటే అది లేదు. ఎప్పుడు చూసినా పేరెంట్స్ మీద డిపెండ్ అవటం కాదే. నీకు నువ్వు ఏదైనా చెయ్యి. నీకు మనుషుల విలువేంటో, కుటుంబం విలువేంటో అప్పుడు తెలుస్తుంది. అమ్మా రామలక్ష్మి, నువ్వు ఏం చేస్తావో మాకు తెలీదు. తినని ఈ ఇంటి ఆడపిల్ల అని మర్చిపోయి తనని దారిలో పెట్టు. ఇంట్లో ఖాళీగా ఉండకుండా చూసుకో. అలాగే మావయ్య. అలేకి సంగతి నాకు వదిలేయండి. ఏంటి వదిలేసేది? వదిలితే ఏం చేస్తావు? నీ పొగరెలా దించాలో మాకు బాగా తెలుసా లెఖ్య. రామలక్ష్మి, మన ఇంట్లో ఉన్న పని మనుషులకు సెలవివ్వు. ఈ రోజు నుండి ఈ ఇంటి పని, వంట పని అన్నీ మొత్తం అలేకినే చెయ్యాలి. మమ్మీ, నేను ఇంటి పని చేయాలా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు మమ్మీ? దేనికి పనికిరాని దద్దమ్మవనుకుంటున్నాను. నిన్నెలా గాడిలో పెట్టాలో నాకు రామలక్ష్మికి బాగా తెలుసు. నీతో ప్రతి పని చేయిస్తాను. నేను చెయ్యను. నువ్వు చెయ్యకపోతే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు దక్కదు. కనీసం భోజనం కూడా ఉండదు. గుర్తుపెట్టుకో. మమ్మీ, మరీ అంత కఠినంగా ఉంటే ఎలా? ఇలాంటి వాళ్ళకి అలానే ఉండాలిరా. చూడు, నేను చెప్పిన దాంట్లో ఏ తేడా ఉండదు. శీతల్, బాబుకి స్నానం చేయించి తీసుకునిరా. ఎలా ఉండేదాన్ని ఎలా అయ్యాను? నేను ఈ స్థితికి రావడానికి కారణం ఆ రామలక్ష్మిని. అవంతిక, నిన్ను నమ్ముకొని చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వేదో గెలుస్తావో అనుకుంటే చివరికి నా బ్రతుకు ఇలా అయ్యింది. ఛీ, జీవితం. అబ్బబ్బబ్బా, కానివే కాని. గిన్నెలే అంతసేపు కడిగితే బట్టలెప్పుడు ఉతుకుతావు? ఇల్లెప్పుడు ఊడుస్తావు? ఏంటి ఇవన్నీ నేను చేయాలా? బట్టలు ఉతకడానికి వాషింగ్ మిషన్ ఉంది కదా. వాషింగ్ మిషన్ పని చేయట్లేదా లెక్క్యా? లేదు, పని చేస్తుంది, నాకు తెలుసు. పని చేసినా నువ్వు నీ చేతులతోనే పెండాలి. మరి ఇంత దారుణమా మమ్మీ? నేను నీ కూతుర్నని మర్చిపోయావా? నీకిప్పుడు గుర్తొచ్చిందా అమ్మా? కష్టం వస్తే కాని మేం గుర్తురాము. అలాంటిది పని అనేసరికి మేం గుర్తుకొచ్చామా? నేను నీకు అమ్మగా గుర్తుంటే నేను చెప్పినట్టు చెయ్యి. పిచ్చివాడితో చేతులు కలిపి మా పరువు తీకు. అత్తయ్య, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. లేదు రామలక్ష్మి, ఈ పనులన్నీ కంప్లీట్ అయితేనే అలేఖ్యకి బ్రేక్ఫాస్ట్. లేకపోతే దాని కడుపు మార్చాల్సిందే. ఏంటి ఇంత పనికి జస్ట్ బ్రేక్ఫాస్టా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? పని బాగా చేస్తావనుకుంటున్నాం. నీకు లంచ్ కావాలంటే బాత్రూంలో కడగాలి. బాత్రూంలో నేను వాష్ చేయాలా? నో వే. మీరు నన్ను ఏం చేసినా నేను చెయ్యలేను.
అలా అయితే నీకు ఓన్లీ బ్రేక్ఫాస్టే. ఇప్పటికే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మీరేం పెట్టకపోతే నేను ఇక్కడే పడిపోతాను. నీకు గ్లూకోజ్ పెట్టించైనా ఈ పనులన్నీ చేయిస్తాం. మీరు శాడిస్ట్లు. మీరు తిండి ఎలా పెట్టుకున్నా ఉంటారో నేను చూస్తాను. పనికి ఆహార పథకంలాగా నువ్వు అంట్లు తోమితేనే బ్రేక్ఫాస్ట్, లేకపోతే లేదు. నువ్వు బాత్రూంలో కడిగితేనే భోజనం, లేకపోతే అది కూడా లేదు. మమ్మీ, గిన్నెలో బట్టలంటే ఓకే కానీ మరీ బాత్రూమ్స్ అంటే నా వల్ల కాదు. రామలక్ష్మి, అలెక్కి లంచ్ కట్. అలాగే అత్తయ్య. మన నలుగురికే వంట, ఓకేనా? అయ్యో బాబోయ్, ఏంటి పరిస్థితి? బాగా ఆకలేస్తోంది. ఈ అంట్లు బట్టలు కంప్లీట్ అయ్యేది ఎప్పుడు? నేను బ్రేక్ఫాస్ట్ చేసేది ఎప్పుడు?